ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? యవనస్తుడా, యవనస్త్రీ, నీ జీవితము శిథిలమైపోయిందని, నీ జీవితం శూన్యమైపోయిందని నీవు దిగాలుగా ఎందుకు కూర్చున్నావు? ఒకసారి ఈ ఫ్లవర్ను చూడండి. ఒక మనిషి ఈ ఫ్లవర్ను తయారు చేశాడు. ఈ ఫ్లవర్ను తయారు చేయడానికి ఆ మనుషుడు ఎంతో ఆలోచించాడు. అలాగే దేవుడు నీ పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. కనుక వాటిని నీవు గుర్తించాలని, దేవుని ఆలోచనలను గుర్తించాలని, దేవుని మనస్సును నువ్వు గుర్తించాలని, ఈ ఉదయకాలం ముందు నీవు శిథిలమైనటువంటి నీ స్థితిని విడిచిపెట్టి మళ్ళా దేవుని తట్టు తిరుగుతావని ప్రేమతో తెలియజేస్తా ఉన్నా.